రోజు కొత్తగూడెం శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం ముందు మేము అంగన్వాడీలందరూ ఇక్కడికి రావడం అనేది జరిగింది. 16 నుండి ఈ నెల 16 నుండి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీల సమస్యల గురించి చర్చించాలని, ఐసీడీఎస్కు బడ్జెట్ పెంచాలని, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అంగన్వాడీలకు 18,000 రూపాయల జీతం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఆ పద్ధతిలో 18,000 రూపాయల వేతనం ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, అందుకు అనుగుణంగా బడ్జెట్ పెంచాలని, అట్లాగే ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే అమలు చేయాలని, ఆ నిధులు అంగన్వాడీ కేంద్రాలకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది. హామీలు అమలు చేయకపోగా ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి టీచర్ హెల్పర్స్ ఉద్యోగాలకే ఈరోజు భద్రత లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒక పక్క అంగన్వాడీ కేంద్రంలో టీచరు హెల్పరు ఇద్దరుండి పిల్లలకు మంచి పౌష్టికాహారం అందిస్తున్నప్పటికీ మరోపక్క ప్రీ ప్రైమరీ విద్య అని చెప్పేసి పిఎంశ్రీ అని చెప్పేసి అంగన్వాడీ కేంద్రాలు అమలు చేయాలని మళ్ళీ ఒక కొత్త టీచర్ను హెల్పర్ను పెడుతున్నారు. మరీ కొత్తగా టీచర్ హెల్పర్ ఎందుకు అవసరం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పిల్లలకు అందించేటువంటి ఏ సౌకర్యాలకు మేము వ్యతిరేకం కాదు, మెరుగైనటువంటి సౌకర్యాలు ఇవ్వండి, కానీ అది అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పుడున్నటువంటి వాళ్ళతోటే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు మార్చి 16న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వేలాది మంది అంగన్వాడీలు కూడా చలో హైదరాబాద్కు బయలుదేరుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించాలి, మాకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి. అమలు చేయకపోతే రానున్న కాలంలో కూడా దశల వారి పోరాటాలకు సిద్ధం అవుతామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం.